దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట, సమకూర్చుకొనుటలోనే రహస్యములు. మే 1. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమీ గొప్పదేమీ ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనములు. దావీదును అతనితో కూడా నుండిన వారు గొప్ప నష్టం అనుభవించిరి. అమాలేకీయులు వారి ఇండ్లన్నిటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికున్న దానినంతటిని చెరగొనిపోయిరి. వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. తిరిగి సంపాదించుకున్న నిరీక్షణ లేనంతగా వారు నష్టపడిరని చెప్పవచ్చును. అయితే దేవుని కృపా సహాయము వలన వారు నష్టపోయిన దానిని మాత్రమే గాక అంతకంటే అధికముగా అనగా వారి జీవితంలో వారికి కలిగిన అప్పులన్నింటినీ తీర్చివేయగలిగినంతగా తిరిగి సంపాదించుకొనగలిగిరి. దావీదైతే తన కష్ట పరిస్థితిలో తనకు దయ చూపించిన వారికందరికీ కృతజ్ఞతగా కానుకలు సహితము పంపించగలిగెను. తిరిగి సంపాదించుకొనగలమను నిరీక్షణ కూడా లేనప్పుడు మనము కోల్పోయిన దానిని సమకూర్చుకొనుట అనున్నది ప్రత్యేకమైన ఆనందమును కలుగజేయును. మన సొంత అప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టములను అనుభవింతుము. అందువలన అనేకులు వాస్తవముగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు. కొందరు తమ కష్టములు పరీక్షలను బట్టి విశ్వాసమును, మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు. కొందరైతే దేవుని చిత్తమును కనుగొనుట అను రహస్యమునే నేర్చుకొనలేకయున్నారు. అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలోనున్న శక్తిని, మొదటి ప్రేమను కోల్పోయున్నారు. మనము కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా సమకూర్చుకొనున్నట్లు దేవుడు సహాయపడగలడు.